హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే కూడా నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఇంచుమించు ఏదైనా బయటికి వెళ్ళాల్సి అలా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఈవినింగ్ టైమే, మార్నింగ్ ఏదైనా ఫంక్షన్ కానీ బయట షాపింగ్ కానీ అలా ఉంటే ఈవినింగ్ టైమే మాప్ పెట్టుకుంటాననమాట. నెక్స్ట్ డే మామూలుగా చీపురుతో అది చిమ్మేసి దేవుడిల వరకు తుడుచుకుంటాను. ప్రతిరోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ 4:45కి అలారం పెట్టుకుంటానండి. లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి బయట వైపు ముగ్గు అది వేసుకొని ఇంట్లో అంతా చీపుర అది చిమ్మేసుకొని మాప్ పెట్టుకొని డ్రెస్ అది చేంజ్ చేసుకొని బ్యాడ్మింటన్కి వెళ్తానన్నమాట. రెగ్యులర్గా కూడా 1 అవర్ ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా చేస్తానండి. సండే రోజు ఒక్కరోజే ఏమీ ఎక్సర్సైజ్ ఏమీ చేయననమాట. మాప్ అంతా పెట్టేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్యాడ్మింటన్కి వెళ్తాను. వెళ్ళేసి రిటర్న్ నేను 7కి ఎగ్జాక్ట్గా బయలుదేరుతాను. ఇంటికి వచ్చేసరికి 7:10 అవుతుంది. ఆ టైంలో ముగ్గు అది వేయకపోతే బాగుండదు కదండి. అందుకే మార్నింగ్ టైమే నేను వేసేస్తానన్నమాట. రాగానే ఇంక నేను బ్రేక్ఫాస్ట్స్, కాఫీ పెట్టివ్వటం మా హస్బెండ్కి ఇవన్నీ చేసుకొని స్నానం చేసి దీపారాధన అది నేను స్నానం చేసే టయానికి మా వారి కామాక్షి దీపం అది వెలిగించేసి ఆయన ఆఫీస్ వర్క్స్, ఫోన్స్ ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈలోపు నేను దీపారాధన చేయడానికి స్నానం అది చేసి పువ్వులు అన్నీ రెడీ చేసుకుంటాను. ఆ దీపారాధన అది చేసేలేకి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉప్మా కానీ చట్నీ కానీ అలాంటివి అయితే చేసేసి స్నానం చేసి దీపం పెట్టి దోశ ఇడ్లీ అనుకోండి దీపారాధన అయిపోయాక వచ్చి చేస్తాను. అదే ఉప్మా కానీ ఏదైనా చపాతీ అలా అయితే చేసేసి నేను దీపారాధన దగ్గర కూర్చుంటాను. ఎందుకంటే నాకు కొంచెం లేట్ అవుతుందండి. సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఎర్లీగా చేసుకుంటున్నాను దీపారాధన అది. ఎందుకంటే మాకు బెడ్రూమ్ లోపల ఒక లోపల రూమ్ ఉంటుందన్నమాట. అది వేరుగా డివైడ్గా ఉంటుందన్నమాట. స్టోర్ రూమ్ టైప్లో నేను అది దేవుడి గది చేసుకున్నాను. వింటర్ సీజన్లో అయితే కూల్గా ఉంటుందండి. సమ్మర్ సీజన్లో అయితే నేను ఏసీ ఆన్ చేసుకొని పూజ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం సేపు పీస్ఫుల్గా కూర్చొని ఎక్కువ శ్లోకాలు కానీ ఏదైనా మనం ధ్యానం చేసుకోవాలంటే మనకు కొంచెం టైం కావాలన్నమాట. హడావుడిగా చేయాలంటే మనం అంత పూజ చేయకపోయినా పర్లేదనమాట. అందుకనేసి నేను మాత్రం మినిమం 20-25 మినిట్స్ అయినా సరే నార్మల్ పూజకి కేటాయిస్తానండి. నాకు పువ్వులు అవన్నీ ముందు రోజు పెట్టినవి కలెక్ట్ చేసి తీసేసుకోవటం, ఈరోజు ప్రిపేర్ చేసుకోవటం, పువ్వులు అవి కట్టుకోవటం కానీ గరిక కట్టుకోవటం కానీ వాటరు పండ్లు స్వామికి అన్నీ అరేంజ్ చేసుకోవటం కానీ నీట్గా పూజా రూమ్ అవన్నీ కుందులు అవి మార్చేసి కొత్తవి పెట్టేసుకొని వెలిగించుకోవటం కానీ అలా టైం పడుతుందన్నమాట. ఇలా మొత్తం అయితే అన్నీ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నామనుకోండి మనం ఎంత పనైనా సరే ఈజీగా అయిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ వాళ్ళ ఇల్లు చక్కబెట్టడంలో మాత్రం కీలక పాత్ర వహిస్తారండి. అంటే మెయిడ్ ఉంటుంది చాలామందికి. మెయిడ్ లేని రోజు కూడా అంటే పని వాళ్ళు లేని రోజు కూడా మన పనులన్నీ కూడా ఏది ఆపకుండా మనం చేసుకుంటాం కదా. అదేనండి లేడీస్ ఒక స్పెషాలిటీ. ఏదైనా కూడా నీట్గా వాళ్ళ సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంచుకోవటానికి ట్రై చేస్తారు. అలా నీట్గా ఉంచుకోవటం వలన మనకి హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. ఏదైనా కూడా మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా హెల్తీగా ఉందంటే మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉన్నట్లు అనమాట. మీరు ఎప్పుడైనా డోర్స్కి ఇలా స్టాపర్స్ పెట్టించుకోండి. ఈ టైప్ కానీ లేదా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద వైపు ఈ స్టాపర్ కానీ పెట్టించుకోండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి ఇంట్లో, పొరపాటున తెలియక డోర్స్ అవి వేసుకుంటుంటారనమాట. ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల ఉండి అలాంటప్పుడు వేళ్ళు అవి నలిగే ప్రమాదం ఉంది. బట్టలు కూడా తెచ్చి వేశానండి. అంటే ఈరోజు బట్టలు ఆరేయాలంటే ముందు రోజు తీసేయాలి. నేను డే బై డే వాష్ చేస్తానన్నమాట వాషింగ్ మిషన్లో. 2 మెంబర్స్ ఏం కాబట్టి నేను మా హస్బెండ్ ఇవి డైలీ అయితే వాషింగ్ మిషన్ వేయనండి. ఇలా బట్టలు అవి తీసుకొచ్చుకొని ఇంట్లో వేసేసుకొని మాప్ అన్నీ పెట్టేసుకున్నాక నా పనులన్నీ అయ్యాక మడత పెట్టుకుంటానన్నమాట. అంత హడావుడిగా చేసే పనేం కాదు కదా. నాకు బట్టలు కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడివక్కడ కప్బోర్డ్స్లో సర్దేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు
ఏమీ తోచనప్పుడు నేను చేసే పని కప్‌బోర్డ్స్ సర్దటం, బీరువాలు సర్దటం, అన్నీ బ్యాంగిల్స్ గానీ, జ్యువెలరీ కానీ అన్నీ మనం డైలీ అంటే హడావుడిగా కొన్ని కొన్ని ఫెస్టివల్స్ టైంలో చూడండి హడావుడిగా రెడీ అయ్యి ఎళ్ళిపోతాము. వచ్చిన తర్వాత ఎక్కడివక్కడ ఏదో ఒక బాక్స్‌లో వేసేస్తాము. అవన్నీ నీట్‌గా అరేంజ్ చేసుకోవటం. ఇదంతా నాకు హాబీ అనండి, హ్యాబిట్ అనండి ఏదైనా కూడా. ఇదైతే నాకొక వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ అనమాట. ఏదైనా బట్టలు కానీ ఫోల్డ్ చేశాక కూడా బెడ్‌షీట్స్ దగ్గర బెడ్‌షీట్స్ మొత్తం ఏదైనా సరే బనీన్‌లు కానీ, ఫ్యాంట్లు, టీ షర్ట్స్ ఇవన్నీ వేటికది సెపరేట్‌గా నీట్‌గా పెట్టుకుంటానండి. ఖాళీగా ఉన్న టైంలో అయితే బుక్ రీడింగ్ అది చేసుకుంటాననమాట. నా యూట్యూబ్ ఎడిటింగ్ అదంతా కూడా నేను ఈవినింగ్ టైం అంటే నైట్ 9 ఆఫ్టరే చేసుకుంటాను. ఎందుకంటే ఆ టైంలోనే కొంచెం మాకు పీస్‌ఫుల్‌గా సౌండ్స్ కానీ అలా ఏం లేకుండా అనిపిస్తుందనమాట. తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసేసుకొని డోర్ మ్యాట్స్ అయితే మాప్ పెట్టినప్పుడల్లా చేంజ్ చేస్తానండి. అది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్‌లో. సమ్మర్‌లో ఏంటంటే మాకు డస్ట్ ఎక్కువగా వస్తుందనమాట. అందుకనేసి బయటికి వెళ్ళి మనం ఎంత ఇంట్లో నీట్‌గా ఉన్నా కూడా అండి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా! అందుకనేసి కొంచెం డోర్ మ్యాట్స్ అయితే మెయిన్‌గా నాకు ఫ్రంట్ ఇంట్లోకి ఎంట్రీ అయ్యేది, సైడ్ బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ ఈ 3 డోర్ మ్యాట్స్ కిచెన్‌లో డోర్ మ్యాట్స్ అయితే రెగ్యులర్‌గా చేంజ్ చేయాల్సొస్తుందండి. ఈ సమ్మర్ సీజన్‌లో పర్టిక్యులర్‌గా. వింటర్ సీజన్‌లో అయితే 3 డేస్‌కోసారి చేంజ్ చేస్తాను. ఇలా మాప్ పెట్టుకున్నాక మనకి డోర్ మ్యాట్స్ అవే వేసుకున్నామనుకోండి డస్టు, దుమ్ము అలా అనిపిస్తాయనమాట. అందుకే ఎప్పటికప్పుడు నేనిలా చేంజ్ చేసుకుంటాను. మనం నీట్‌గా చేసిన దాన్ని మళ్ళీ నీట్‌గా ఉంచుకోవాలంటే కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాలనమాట. వాటిలో కొన్ని డోర్ మ్యాట్స్ కావచ్చు, ముగ్గులు వేసుకోవటం కావచ్చు, ఇంట్లో కొంచెం పాజిటివ్‌గా ఉండాలంటే ముగ్గులుండాలండి. ఎంత పెద్ద పాలరాతి భవనమైనా సరే మనం ట్రెడిషన్ అనేది ముగ్గుతో స్టార్ట్ కాబట్టి ఇలా డోర్ మ్యాట్స్ అన్నీ ఏసేసిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి నీట్‌గా అలా చైర్స్ అన్నీ మాప్ పెట్టాను కదా! సెట్ చేసేసుకొని ఆ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా నేను బట్టలు అవన్నీ తీసేసి ఆరేసేటప్పుడు ఈ డోర్ మ్యాట్స్ 15 మీద పెట్టేసి డ్రై క్లీన్ పెట్టేస్తాననమాట వాషింగ్ మిషను. నేను బట్టలు అవన్నీ ఆరేసొచ్చేలోపు 15 మినిట్స్‌లో అదంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేనింక స్నానం అది చేసి దీపారాధన, వంట పని ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఇలానే ప్లాన్ చేసుకుంటానండి. కొంచెం మనం టైమ్ టేకింగ్ అయినా సరే తుడుచుకునేటప్పుడు కానీ, డస్టింగ్ చేసుకునేటప్పుడు గానీ, నీట్‌గా ఇల్లంతా సర్దేసుకొని చేసుకున్నామనుకోండి, కొంచెం మనకి పని ఎక్కడ పడితే అక్కడ వస్తువులనేవి ఉండవు. కొంచెం ఈజీగా కూడా ఉంటుందనమాట. మీరేదైనా డైలీ లిక్విడ్స్ అలా ఏసి వాష్ చేయకుండా కూడా మామూలుగా మాప్ పెట్టేటప్పుడు, ఇల్లు తుడిచేప్పుడు నార్మల్ వాటర్‌తో అయినా కొంచెం కల్లుప్పు వేసుకొని తుడుచుకున్నారంటే, ఈ సీజన్‌లో మెయిన్‌గా ఈగలు ఇలాంటివి దోమలు కూడా ఈ అంటే అయి తగ్గిపోతుంటాయండి సమ్మర్ సీజన్‌లో. బట్ కొన్ని కొన్ని ఏరియాలో దోమలు కూడా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మీరు రెగ్యులర్‌గా కొంచెం సాల్ట్ కానీ, ఉప్పు కానీ వేసుకొని తుడుచుకున్నారంటే ఇల్లు చాలా క్లీన్‌గా ఉంటుంది. తొందరగా ఈగలు, దోమలు రాకుండా ఉంటాయన్నమాట. వీలైతే సాయంత్రం పూట ధూపం అలా వేసుకోండి. నేను ఆవు పేడ పిడకలు ఉన్నాయి కదండీ! అది వేసేప్పుడు నాకు ఈవినింగ్ టైము వీడియో తీయటానికి అవ్వట్లేదండి. అంటే దేవుడి దీపారాధన చేసుకొని స్పీడ్‌గా అలా వేసుకుంటున్నాను. అందులో ఈ మధ్య ట్రైపాడ్ కూడా విరిగిపోయిందండి కింద పడిపోయి. 2 ట్రైపాడ్స్ ఇప్పటికి డ్యామేజ్ అయిపోయినాయనమాట నావి. చూడండి నాకు. అంటే అది నేను వీడియో చేసేటప్పుడు పొరపాటున జరిగి కావాలని మెరగవు. అలా పొరపాటున పడిపోయాయనమాట. అది కొత్తదొచ్చి బుక్ చేసేలోపు నాకు కొంచెం వీడియోలు అవి తీయటానికైతే హ్యాండ్‌తో పట్టుకొని తీయాల్సొచ్చిందనమాట. ఈ విధంగా మొత్తం బట్టలన్నీ ఆరేసేసుకొని డోర్ మ్యాట్స్ అన్నీ డ్రై క్లీన్‌లో వేసేసొచ్చానండి. నేను ఇవన్నీ ఆరేసేసుకొని నావేమన్నా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకునేలోపు ఆ వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది. అవి కూడా బయట ఆరేసేసుకొని ఇంక నేను స్నానం అది చేసి దీపం అది పెట్టుకుంటాననమాట. ఇదంతా నాకు 9:30 కల్లా ఈ పనులన్నీ అయిపోతాయండి. ఎవ్రీడే కూడా 9:30 కల్లా దీపారాధన అది కూడా చేసుకుంటాననమాట. తర్వాత 10:30 నుంచి బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి కొంచెం కుకింగ్ అదంతా కట్ చేసి పెట్టుకుంటాను. వెజిటబుల్స్ అవి ముందుగానే. నా స్నానం అయ్యాకైతే వంట చేసుకుంటాను. ఈ మధ్య ఎక్కువగా నేను డైలీ 2, 3 ఐటెమ్స్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఈవినింగ్ చపాతీ, రోటీ కూడా
ఒకేసారి కర్రీ చేసేస్తే ఈవినింగ్ నేను ఒక హ్యాబిట్ పెట్టుకున్నాననమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఇంట్లో కొంచెం మనం వచ్చి మళ్ళీ చేయలేమనమాట. నేను వెళ్ళి వచ్చేసి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో కొంచెం మనం ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అలా పెట్టుకున్నామంటే మనం వెయిట్ కూడా లాస్ అవుతామండి. ఎందుకంటే మనకి స్వెట్టింగ్ కానీ ఎక్కువగా రిలీజ్ అవుతుందనమాట. సమ్మర్ సీజన్‌లో కొంచెం తక్కువ ఎక్సర్సైజ్ చేసినా కూడా నేను ఏం చేస్తున్నాను, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేది మీకు 2, 3 డేస్ అయిన తర్వాత వీడియోలో అయితే చెప్తానండి. మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాక ఎవ్రీడే కూడా కొంచెం రీడింగ్ అయితే చేస్తాననమాట. అది ఆఫ్టర్‌నూన్ కానీ, ఈవినింగ్ టైం కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్‌లో ఏదో ఒకటి అంటే మంచి ఒక్క పార్ట్ అయినా కూడా గ్రహించొచ్చని భగవద్గీత ఉంది నా దగ్గర. మీకు లాస్ట్ టైం ఎప్పుడో చెప్పాను నా వీడియో స్టార్టింగ్ అప్పుడు. భగవద్గీత నేను ఇష్టపడి కొనుక్కున్నాను. బట్ మా అమ్మగారు ఏంటంటే, "ఇప్పుడు వద్దులేమ్మా, కొంత ఏజ్ అయ్యాక చదువుతారు" అది అన్నారు. పెద్దవాళ్ళ మాట వినాలి కదా! అందుకనేసి ఈ మధ్య పెద్దలకి వాల్యూ అంటే చాలా చోట్ల అసలు ఇవ్వట్లేదండి. మామూలుగా పిల్లలు టీచర్సు పిల్లలకి భయపడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి, పేరెంట్స్‌కి భయపడకూడదు, పిల్లలు ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ కల్చర్‌లో వచ్చిన తర్వాత అయితే పిల్లలకి అసలు పెద్దలన్నా, టీచర్స్ అన్నా రెస్పెక్టే లేదనమాట. నేనిది ఫ్రాంక్‌గా చెప్తున్నానండి. ఎవ్వరైనా లైఫ్‌లో తల్లిదండ్రుల్ని, గురువుని, పెద్దల్ని గౌరవించిన వాళ్ళే లైఫ్‌లో మంచిగా ఉన్నత స్థానాలకి వెళ్తారండి. అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాననమాట. ఏదైనా పిల్లలకి మీరు చెప్పండి యాజ్ ఎ పేరెంట్స్‌గా, ఇలా కొంచెం పెద్దవాళ్ళు కానీ, ఏజ్ పరంగా పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళొచ్చినప్పుడు కనీసం కూర్చోటానికి ప్లేస్ లేకపోయినా పెద్దవాళ్ళు నించొని కూడా అంటే ఎక్కువసేపు ఎవరైనా పెద్దలు నించోలేరు కదండీ! కానీ చిన్నపిల్లలు లేసి మనకి బస్సులోనే చూస్తున్నాం కల్చర్ లేడీస్ వచ్చినప్పుడు లెగవటం అలా. కానీ ఇక్కడైతే అది అస్సలు ఏ మాత్రం కూడా లేదండి. నేను అబ్జర్వ్ చేశాను. మేముండే దగ్గరనమాట నేను చెప్తున్నది. పెద్దవాళ్ళంటే పిల్లలకి అసలు వాల్యూయే లేదనమాట. అదొక్కటి మాత్రం నేను చాలా సఫర్ అవుతూ చెప్పాననమాట ఈ మాట అనేది. ఎవరినైనా బాధ పెట్టుంటే మాత్రం నాకేం ఇబ్బంది ఏం లేదండి. నేను చూసింది చెప్తున్నాను కాబట్టి. ఇవి క్రిస్టల్స్ చేసిన వెండి పట్టీలండి. తక్కువ వెయిట్ ఉంటాయి. మనకి దిష్టికి ప్లస్ సిల్వర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి చాలా బావుంటాయన్నమాట. సింపుల్ అండ్ ఫ్యాన్సీ యూనిక్ డిజైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇది నేను కొని కూడా దగ్గర దగ్గర 4 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఏ చిన్న డ్యామేజ్ కూడా రాలేదనమాట. ఇవి మొత్తం వెండి కట్టుతీగ దాంతోటి చేస్తారట. చిన్న చిన్న 3 మిరియం గింజల్లాగా వచ్చాయి. ఆ కట్టుతీగనే జాయింట్ చేస్తూ ఒక క్రిస్టల్ వచ్చేసి బ్లాక్‌ది, తర్వాత వెండి రింగ్ వచ్చేసి కింద 3 మిరియం టైప్‌లో చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా డిజైన్ చేశారు. ఆఫ్టర్‌నూన్ టైంలో నేను వెజిటబుల్స్ రిలయన్స్‌లో ప్రొవిజన్స్ అన్నీ తెచ్చుకున్నానండి. అవన్నీ అయితే ఇలా ఏదైనా ఒక మ్యాట్ కానీ, ఓల్డ్ చున్నీస్ కానీ, బెడ్‌షీట్స్ కానీ వేసుకొని వెజిటబుల్స్ ప్రొవిజన్స్ అన్నీ సర్దుకుంటాను. ఎక్కువగా నేను ఈ మంత్‌లో ఏంటంటే ఎక్కువగా చైనీస్ ఐటెమ్స్ తెచ్చుకున్నాను. నూడిల్స్ కానీ ఇలాంటివి. అంతేకాకుండా ఆయిల్ కూడా ఈసారి బ్రాండెడ్స్ మార్చాననమాట. ఎవ్రీ టైం కూడా మంత్‌లో నువ్వుల నూనె మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటానండి 1 లీటరు. ఆ తర్వాత ఆఫ్టర్‌నూను ఫ్రీగా ఉన్న టైంలో కప్‌బోర్డ్స్, బీరువాలు అన్నీ అయితే సర్దేశాను. మెయిన్‌గా నేను ఎందుకు సర్దానంటే ఇప్పుడు మనకింకా పండగలు కానీ అన్నీ అయిపోయాయన్నమాట. ఎక్కువగా సమ్మర్‌లో ఏముండవు. ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఏవైనా ఫ్రెండ్స్ అలా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అలా ఉంటే ఏదో ఒక రోజు ఎళ్ళేసి రావచ్చనమాట. నేను సంక్రాంతి తర్వాత అయితే బీరువా అది సర్దలేదండి. అందుకే అన్ని చీరలు అటు ఇటు అన్నీ రీసెట్ చేసుకొని నీట్‌గా పెట్టేసేసుకున్నాను. ఈ పనులైతే మొత్తం కప్‌బోర్డ్స్ కానీ అన్నీ ఈ విధంగా సమ్మర్‌లో ఇంకా నేను ఇప్పుడు సర్దానంటే మళ్ళీ శ్రావణ మాసం టైంలో తప్ప మళ్ళీ ఏం కదిలించననమాట. అందుకనేసి మొత్తం ఈ పని పెట్టుకున్నాను ఈరోజు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. టుడే వ్లాగ్ కంప్లీటెడ్. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day.